రాష్ట్ర రాజకీయాలలో ఒక అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతున్నది. దానికి సంబంధించిన మీడియా కథనాలు కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో టీపీసీసీ అధ్యక్షులుగా ఎవరుండబోతున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. అయితే ఇక్కడ మంత్రులుగా అయిన వారికి మరి కొనసాగించాలనా, మంత్రుల్లో ఉన్న వారికి మరొకరికి ఇవ్వాలనా, అధ్యక్ష పదవి ఏమిటనే దానిపైన చర్చ జరుగుతున్నది. ఇందులో కొత్త సంవత్సరంలో కొత్త పీసీసీ అధ్యక్షులు రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ కొత్త పీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారిలో బట్టి తనకే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది, బట్టి విక్రమార్క. ఎందుకంటే కర్ణాటకలో డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి తనకు అట్లాగే ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఒకరికి రెండు పదవులు ఎందుకు? ఒక ఓసీ అంటే రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయితే, దళిత సామాజిక వర్గం డిప్యూటీ ముఖ్యమంత్రి కావడం, పీసీసీ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇద్దామనేది. ఈ బీసీకి ఎవరికి ఇవ్వాలన్న దానిపైన పొన్నం ప్రభాకరు, మధుయాస్కి గౌడు, మహేష్ గౌడు, వి హనుమంతరావు వీళ్ళ పేర్లు చాలా బలంగా వినపడుతూ ఉన్నాయి. ఎన్నికలు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మిగతా పదవులు ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలంటే ఈ రెండు డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి రెండు తనకి ఇవ్వాలని బట్టి గతంలోనే అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. అంటే దాంతోపాటు వారు చెప్పిన మరొక మాట, మల్లు అనంతరాములు గారు వారి సోదరులు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు అప్పట్లో, ఆనాడు నుంచి తన వరకు తామంతా కాంగ్రెస్ కుటుంబానికి విశ్వసనీయతతో ఉన్నామని తనకే ఇవ్వాలని వారు కోరడం. అయితే అధిష్టానం మాత్రం ఈ పదవుల పంపకం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే సామాజిక సమతూకం పాటించాలి, రెడ్డికి ఒకటి ఇచ్చినప్పుడు రెడ్డి ఎస్సీ ఉన్నప్పుడు బీసీలకు ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇందులో బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఉన్నది, పొన్నం ప్రభాకరు మంత్రి అయ్యిండు, ఆ తర్వాత మధుయాస్ గౌడ్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఉన్నారు, మహేష్ గౌడ్ తర్వాత వి హనుమంతరావు, వీరిద్దరిలో ఎవరికన్నా అవకాశం ఉందా అనే చర్చ కూడా ఉన్నది. అయితే మరి పొన్నం ప్రభాకర్ కూడా తన అధిష్టానంలో తనకు పలుకుబడి ఉన్నది, అధిష్టానానికి దగ్గరగా ఉన్నారు, టికెట్ నుంచి గెలిచేంత వరకు కూడా అధిష్టానం పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఉన్నది. కాబట్టి మరి పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవి అది ఇవ్వడం అంటే మరొక బీసీకి ఇస్తే బాగుంటుందేమో అని ఒక చర్చ కూడా చాలా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. బహుశా జనవరి మొదటి వారంలో కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివిధ రకాల సమూహాల నుంచి అధిష్టానం సమాచారాన్ని సేకరించుకున్నది. ఎవరికిస్తే ఏ ప్రభావం ఉండబోతున్నది, ప్రధానంగా లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండాలంటే కనుక తప్పకుండా ఏ సామాజిక వర్గాన్ని అక్కడ పెడితే బాగుంటుంది అన్న దానిపైన కూడా సీరియస్గానే చర్చ ఉన్నది. కాబట్టి బహుశా బీసీ సామాజిక వర్గానికి మధుయాస్కినా, లేకపోతే కనుక మహేష్ గౌడ, లేకపోతే కనుక వి హనుమంతరావా, వీటిలో ఎవరి వైపు ఎట్లా మొగ్గు చూపుతారో చూడాలి. అందులో ఒకరి వైపు మాత్రం రేవంత్ రెడ్డి ఒకరి పేరు బలంగా ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తున్నది. వీరిలో మరి ఎవరి వైపు ఎట్లా ఉండబోతున్నది, అధిష్టానం మనసులో ఏమున్నదో జనవరి మొదటి వారంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు నియామకం తర్వాత కానీ మనకు తెలిసే అవకాశం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు, మీడియాలో వచ్చిన కథనాలు, వాటి పూర్వాపరాలు ఇవి.